నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతర విశిష్టత ఖండాంతరాలకు చేరుతోంది. 2 ఏళ్లకొకసారి జరిగే ఈ జాతర ఒకప్పుడు కేవలం గిరిజనులు మాత్రమే పరిమితమై ఉండేది. ప్రస్తుతం అన్ని వర్గాల వారు వచ్చి తమ భక్తి ప్రభత్తులను చాటుకుంటున్నారు. జాతరలో భాగంగా సమ్మక్క సారలమ్మను గద్దెపైకి తెస్తారు. పవిత్ర ప్రదేశాన్ని గద్దె అంటారు. జాతర మొదటి రోజైన ఫిబ్రవరి 21న మేడారానికి 3 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి సారాలమ్మను కోయ పూజారులు ఎర్ర తలపాగా ధరించి గుడిలో రహస్యంగా పూజలు జరిపి తీసుకువస్తారు. హనుమంతుడి జెండాతో ఒక పూజారి ముందు నడుస్తూ ఉండగా మరొక పూజారి సారాలమ్మను రాత్రి 9:30 ఆదివాసీ సాంప్రదాయాలతో గద్దెపైకి తీసుకువస్తారు. ఆ సమయంలో భక్తులంతా అమ్మవారి కోసం భక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 1 కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. సమ్మక్క ఆగమనం కోసం ఫిబ్రవరి 22 ఉదయమే ఏర్పాట్లు మొదలయ్యాయి. పూజారులు అడవి నుంచి వెదురువనం, అడెరాలు తెచ్చి గద్దెపై ఉంచారు. సాయంత్రం ప్రధాన పూజారి నేతృత్వంలో పూజారుల బృందం చిలకలగుట్ట అడవికి వెళ్ళింది. అక్కడి నుంచి గుట్టపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళ్లారు. అక్కడ పూజా తంతు అంతా ఆనవాయితీ ప్రకారం గోప్యంగా సాగింది. ఆ తర్వాత తల్లిని తీసుకుని కిందికి దిగారు. కుంకుమ భరిణి రూపంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారి పొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణలను తీసుకువస్తారు. 3వ రోజున అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్సీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో పొంగిపోయింది. ఆమె రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకుని ఎదురుచూసిన యావత్ భక్తకోటి ఆమె గుట్ట దిగగానే జేజేలు పలికారు. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పొడవున డోలు వాద్యాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాలు మారుమోగుతుంటే అడవిని వీడి సమ్మక్క జనం మధ్యకు వచ్చి గద్దెలపైకి చేరింది. పూనుగొండ్ల నుంచి పడిగిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకుని భక్తజనులకు దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోతోంది. మేడారం గద్దెపై కొలువుదేరనున్న ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించటానికి గద్దెల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణలతో వనం పులకిస్తోంది. గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. జంపన్నవాగు జనసంద్రమైంది. కీకారణ్యం కోలాహలంగా మారింది. ఇది జనమా వనమా అన్నట్లు మేడారం అభయారణ్యం మొత్తం జనారణ్యంగా మారిపోయింది. ఎడ్లబండ్ల నుంచి మొదలుకొని హెలికాప్టర్ల వరకు మేడారానికి కదిలారు. అశేష జనవాహినితో కీకారణ్యం కొత్త శోభను సంతరించుకుంది. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరిస్తూ ఎత్తు బంగారాలు, ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. సల్లంగా సూడు తల్లి అంటూ శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరుగుతూ ఉండటంతో జాతరను కొండ కింద జరపటం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఫిబ్రవరి 24 సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. దీంతో మేడారం జాతర ముగుస్తుంది.